వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దాదాపు క్లైమాక్స్ చేరాయి. జూన్ 1వ చివరి దశ పోలింగ్ జరగనుంది. దీంతో 7 విడతల పోలింగ్ జరిగినట్టే. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి రోజుకు 2 సభలకు హాజరవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ విజయ అవకాశాలపై ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు ప్రధాని మోడీ. దేశంలో వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తే బెంగాల్లో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందన్నారు. అక్కడ వార్ వన్ సైడ్ ఉండబోతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఒకప్పుడు తమ పార్టీకి అక్కడ 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము 80 సీట్ల వరకు గెలుచుకున్నామని తెలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో భారీగా సీట్లను గెలుచుకున్నామని వివరించారు. ప్రస్తుతం అధికార టీఎంసీ ఉనికి కోసం పోరాడుతోందన్నారు మోదీ. అక్కడున్న అధికార టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టారని, ఎన్ని దారుణాలు జరిగినా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఓటు వేశారన్నారు. అంతేకాదు ఓటర్ల సంఖ్య ఈసారి పెరిగిందని చెప్పుకొచ్చారు మోడీ. రీసెంట్ గా కోల్కతా హైకోర్టు ముస్లింల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. 114 వర్గాలను ఓబీసీలో చేర్చడాన్ని తప్పుపట్టారు. న్యాయస్థానం తీర్పుతో పెద్ద మోసం బయటపడిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమన్నారు ప్రధాని. పనిలో పనిగా బెంగాల్ పక్కనే ఉన్న ఒడిషా గురించి కూడా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈసారి ఒడిశాలో ప్రభుత్వం మారబోతోందన్నారు. నవీన్ సర్కార్ కు జూన్ 4 వరకు గడువు ఉందన్నారు. అదే నెల 10న బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. మాకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అక్కడి ప్రజలు రాబోయే భవిష్యత్ కోసం ఎన్నుకుంటున్నారని, ఈ విషయంలో తమ సంబంధాలను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. ఎన్నికల తర్వాత మాకు ఎవరితోనూ శత్రుత్వం ఉండదన్నారు ప్రధాని. అటు కాశ్మీర్లోనూ రికార్డు స్థాయి ఓటింగ్ నమోదుపై మాట్లాడారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునీకరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్ హాలు, కెఫ్టేరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆఫీసులకు ప్రాధాన్యం ఇవ్వాలని, సిబ్బంది కొరత ఉండకూడదని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 104 ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను వెంటనే విచారించేందుకు జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. దరఖాస్తు ఆలస్యంగా దాఖలు చేయడంపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎంకు జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని సూచించింది. తెలుగు సినిమా ఈ మాట వినబడగానే అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి నటుడు నందమూరి తారక రామారావు. నటన అంటే ఆయన అంటే నటన. తెలుగు వారి కీర్తి కోసం పాటుపడిన వారిలో ఎన్టీఆర్ ముందుంటారు. నేడు ఆయన 101వ జయంతి. ఉదయాన్నే ఎన్టీఆర్ కుటుంబం ఆయన సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పించింది. తెలుగువాడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ నేడు ఎన్టీఆర్ ని స్మరించుకుంటూనే ఉన్నారు. ఆయన చేసిన పాత్రలు లెక్కలేనని. అలాంటి నటుడు మళ్లీ పుట్టడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభిమానులే కాదు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా నేడు ఎన్టీఆర్ ని స్మరించుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ స్పెషల్ పోస్ట్ ని పెట్టారు. ఇక ఆ పోస్ట్ లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చిరు ఎన్టీఆర్ల మధ్య ఉన్న అనుబంధం చాలా స్పెషల్. వారిద్దరి అనుబంధం మరువలేనిది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏకైక సినిమా తిరుగులేని మనిషి. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుండి వీరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరు తమ కెరీర్లో స్టార్లుగా ఉన్నా కూడా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారట. ఇక ఆ స్నేహాన్ని బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాళులర్పించారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపన ఆయనను మహానాయకునిగా తీర్చిదిద్దిందన్నారు.
టీడీపీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని సిబిఎన్ పిలుపునిచ్చారు. తన తాత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ దరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపోతాత, సదా మీ ప్రేమకు బానిసను అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరగబోతుంది, అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది, ఈసారి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు నేతల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ వస్తుందని కొందరంటే మరికొందరు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఎన్డీఏ గనక వస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు తప్పవా, ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగియగానే లండన్కు వెళ్లారు సీఎం జగన్. పనిలో పనిగా లండన్తో పాటు ప్యారిస్ కూడా వెళ్లనున్నారట. ఈసారి ఎన్ఆర్ఐ విభాగంతో సమావేశాలకు జగన్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకన్నది మాత్రం నేతలకు అంతుబట్టడం లేదు. జగన్ తర్వాత 6 డజన్ మంది వైసీపీ నేతలు లండన్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ వారితో భేటీ అయ్యేందుకు జగన్ అంగీకరించలేదని తెలుస్తోంది. కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ అయితే ఏఏజీ పొన్నవోలు ప్రస్తుతం లండన్లో ఉన్నారని రాసుకొచ్చాయి. అంతేకాదు జగన్తో తనకు సమావేశం ఏర్పాటు చేయమని ఆయన కంటతడి పెట్టినట్లు ప్రస్తావించాయి. అందరూ ఒకే తాటి మీదకు వచ్చి జగన్ను కాపాడుకోవాలని ఆయన అన్నట్లు రాశాయి. ఈ విషయం తెలియగానే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వైసీపీ గెలుస్తుందని ధీమా చెప్పిన నేతలు ఇప్పుడు కంగారు పడుతున్నారట. ఇంతవరకు ఓకే. సీఎం జగన్ లండన్లో ల్యాండ్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు. ఎక్కడ విజిట్ చేస్తున్నారనేది కనీసం ఫోటోలు కూడా బయటకు రాలేదు. ఇందుకు వెనకాల ఏం జరుగుతోంది అనేది ప్రశ్న. మరో 2 రోజులు ఆగితే సీఎం జగన్ తిరిగి విజయవాడకు రాబోతున్నారు. అప్పుడైనా ఆయా వార్తలకు ఫుల్ స్టాప్ పడతాయా అన్నది చూడాలి. విపక్ష ఇండియా కూటమి జూన్ 1న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ మీటింగ్కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఇప్పటికే సమాచారాన్ని అందించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జూన్ 1 కూటమి భేటీకి రాలేనని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల తుది విడత ఘట్టంలో బిజీగా ఉండటం, రెమాల్ తుఫానుతో బెంగాల్ ప్రభావితం అవుతున్నందున రాష్ట్రం వదిలి వచ్చే పరిస్థితి లేదని దీదీ స్పష్టం చేశారు. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చాక బయట నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని గతంలోనే మమతా బెనర్జీ ప్రకటించారు. బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించేందుకు ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు ఇష్టారీతిన సర్జరీ చేసేస్తున్నారు. ఇటీవల ఆసుపత్రుల్లో వైద్యాధికారులు తనిఖీలు చేయగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని మెజార్టీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు కాసులకు కక్కుర్తిపడి సిజేరియన్లకే మొగ్గు చూపుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రక్తం తక్కువగా ఉన్నదని, ఉమ్మనీటి ప్రాబ్లం ఉందని ఇలా ఏదో ఒకటి చెప్పి గర్భిణీ బంధువులను భయపెట్టి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ రోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీలోని ప్రైవేట్ హాస్పిటల్స్ సిజేరియన్ ఆపరేషన్ల వ్యవహారంపై సీరియస్ అయ్యింది వైద్య శాఖ. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్నారంటూ ఏపీ వ్యాప్తంగా 104 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వస్తుందో అన్న అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. నార్మల్ డెలివరీ చేయకుండా డబ్బుల కోసం సిజేరియన్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు అడిషనల్ హెల్త్ డైరెక్టర్ అనిల్. అయితే నొప్పులు భరించలేక కొంతమంది ముహూర్తాలు పెట్టుకుని మరికొంతమంది ఆపరేషన్స్ చేయించుకుంటున్నారని చెప్పారు. నార్మల్ డెలివరీల కోసం మిడ్ వైఫరీల్ని ఏర్పాటు చేశామని, ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇండియాలోనే మోస్ట్ ఫేవరెట్ జోడి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సాంగ్ రిలీజ్ కానుంది. సుసేకి అగ్గిరవ్వ మాదిరుంటాడే నా సామి అంటూ సాగే సాంగ్ను శ్రేయా ఘోషల్ పాడారు. అయితే హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఆమె పాడారు. భారత జట్ కోచ్ పదవి కోసం బీసీసీఐకి 3000 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది.
మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ధోని వంటి సెలబ్రిటీల పేర్లతోనూ అప్లికేషన్లు వచ్చినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. అయితే వీటిలో చాలా వరకు నకిలీవే ఉన్నట్లు తెలుస్తుంది. 2022లోనూ 5,000 అప్లికేషన్లు రాగా వాటిలో ఎక్కువగా ఫేక్ అని గుర్తించారు. కాగా నిన్నటితో కోచ్ పదవి దరఖాస్తుకు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. బాసర IIITలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10వ తరగతిలో విద్యార్థుల జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. బాసర IIITలో మొత్తం 1500 సీట్లు ఉండగా జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 3న ప్రొవిజనల్ సీట్లు కేటాయిస్తారు. జూలై 8న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కేసు విచారణ కొనసాగుతుండగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, టీవీ ఛానళ్ల అధిపతుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బహిర్గతమైంది. శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు. ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ను రూపొందించింది. దేశంలోని తొలి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్గా ఇది రికార్డులకు ఎక్కింది. కాగా ఇప్పటికే 3 సార్లు ప్రయోగం వాయిదా పడింది. హైదరాబాద్లోని ప్రజాభవన్కు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఈరోజు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ భవనం గతంలో ప్రగతి భవన్, ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది. బంజారా హిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో చోరీ సంచలనంగా మారింది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామాగ్రి దొంగతనం జరిగింది. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి డోర్సు, స్టీల్ సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. R&B అధికారి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంతంలోనే చోరీ జరగడంతో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. డోర్స్, స్టీల్ వస్తువులను దొంగిలించిన వారి కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. భారత ఆర్మీ అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22, మే 3 వరకు CBT విధానంలో నిర్వహించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, మెడికల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అర్హత పొందుతారు. సాధారణంగా పామును దూరం నుంచి చూస్తేనే గుండె జల్లుమంటుంది. దెబ్బకు పరుగున ఆమెడ దూరం పారిపోతాం. అలాంటిది ఒకే చోట 1 కాదు 2 కాదు ఏకంగా 30 పాములు చేరితే సరిగ్గా ఇలాంటి సంఘటన అస్సాంలోని నాగావోస్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్ళగా అక్కడున్న వాటర్ ట్యాంక్ పక్కన అతడికి 3 పాములు కనిపించాయి. ఆందోళనకు గురైన ఆ వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. వెంటనే సంజీప్ దేకా అనే పాములు పట్టే వ్యక్తిని పిలిచారు. సంజీప్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా గుంపులుగా పాములు కనిపించడంతో దెబ్బకు షాక్ అయ్యాడు. కాగా అన్ని బురద పాములు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.